ఏం కావాలో నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. రాధిక, నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు మనిషివి అయితే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది అడేమో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరూ నుంచి ఇట్లా బయలాక్లాస్ స్కూల్ చూస్తుంటాను. ఇలాంటి వ్యాపారాలు ఏమన్నా ఓన్ చేద్దామని చెప్పి చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీరు. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది, నన్ను చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాను దాని గురించి. టిల్లుగాడు నన్ను రోజు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతాం. ఈడ నేను ఒక్కడే సంతానం. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? చూసి దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో ఎసి హ్యాక్ చేసావే, ఎలిగెంట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసావే. చక్కర్లు కొడుతున్నాను కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్ లాగా మరిగానే బాగా, మొక్కట్టు గుంజుతున్న సంచి పోరలాగా, నన్నేది తిస్తున్నావే కిల్లాగా కొట్టుకోవా. నీ రంగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొమ్ముల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. సూపర్. వాళ్ళ స్టార్ట్ చేసి డీజెంట్లతో కొట్టిర్రు, సూపర్ కొట్టిర్రు. ఒక్కసారి అందరూ మీరు పెట్టిన డైలాగ్ ఒకసారి చెప్తారా? పుష్ప అనుకుంటే ఫైర్